స్పైడర్-మ్యాన్ 4 కొద్దిగా తేడా కొట్టేటట్టుంది. ఈ మాట అనడానికి కారణం వచ్చిన అప్డేట్స్ అనేవి అలా ఉన్నాయన్నమాట. ఈ మూవీలో టోబీ అండ్ ఆండ్రూ మళ్ళీ వస్తారని చెప్పి గట్టిగా వినిపిస్తుంది. అది మంచి విషయం కదా, ఎందుకు ఏడుస్తున్నావు? అవునా, అయితే దీన్ని పూర్తిగా విను, ఆ తర్వాత నీ ఒపీనియన్ చెప్పు. దానికి ముందుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే వచ్చిన అప్డేట్స్ గురించి మనం చూద్దాం. స్పైడర్-మ్యాన్ 4 మొదటి నుండి గ్రౌండెడ్గా ఇంకా స్ట్రీట్ లెవెల్ హీరోస్ అండ్ విలన్స్ టైప్స్లో ఉండబోతుందని చెప్పారు. అయితే ఆ దారిలో ఈ మూవీకి డేర్ డెవిల్ అండ్ యాంట్ మ్యాన్ని కూడా ఇంక్లూడ్ చేసి దీన్ని సివిల్ వార్ 2 టైప్లో తీయాలని చెప్పి అనుకున్నారు. దీని మీదే వర్క్ అనేది స్టార్ట్ అయింది. కాకపోతే ఈ మధ్యలో సోనీ వేలు పెట్టింది దీన్ని మల్టీవర్సల్ మూవీగా చేయాలని చెప్పేసి. అక్కడ తేడా కొట్టిందనమాట. అవును, మధ్యలో యాంట్ మ్యాన్ ఎందుకు వచ్చాడరా ఈ మూవీలో? ఇచ్చిన అప్డేట్ చూడు. సరే చెప్తాను, ఎవరైనా మిస్ అయింటే చూసేయండి. ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో పెట్టిన స్పైడర్-మ్యాన్ 4కి సంబంధించి ఫుల్ ప్లాట్ స్టోరీ అనేది వచ్చిన అప్డేట్స్ ద్వారా క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తే మీకు స్పైడర్-మ్యాన్ 4 యొక్క ప్లాట్ స్టోరీ అనేది క్లారిటీగా అర్థం. చూడాలనుకున్న చూసేయండి, ఇంకొద్దిగా ఐడియా అనేది మీకు వస్తుంది దీని గురించి. ఇంకా వీడియోలోకి వస్తే ఎంసీయూ ఏమో దీన్ని గ్రౌండెడ్గా ఉంచాలనుకుంటే సోనీ ఏమో దీన్ని మల్టీవర్సల్ మూవీగా చేయాలని చెప్పేసి టోబీ అండ్ ఆండ్రూని మళ్ళీ తీసుకురావాలని చూస్తున్నారు. ఇదైతే మంచి విషయమే, వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం హ్యాపీయే. బట్ ఇదైతే రైట్ టైం కాదు. అది ఎందుకో చెప్తా. అలానే సోనీ వర్స్ని ఎంసీయూలో మెర్జ్ చేయాలని చెప్పేసి ఈ మూవీ ద్వారానే ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల జరిగే అనర్థాలు ఏంటో మనం మాట్లాడుకుందాం. కేవిన్ మామ మొదటి నుంచి రియాలిటీ అండ్ ఈ ఎంసీయూకి తగ్గట్లు స్పైడర్-మ్యాన్ని ఎంసీయూలో సరిచేస్తూ ఒక సక్సెస్ ట్రాక్ని ఫామ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్లాన్స్ ద్వారా సక్సెస్ని కొట్టేయాలని చెప్పి సంపాదన కొట్టేయాలని చెప్పి సోనీ యొక్క కన్నింగ్ ఆలోచన. వీళ్ళకి చేత కానప్పుడు సరైన టైంలో స్పైడర్-మ్యాన్ని ఎంసీయూకి షిఫ్ట్ చేశారు. దానికి ఓకే, కానీ అలా అని చెప్పి ప్రతి విషయంలో వేలు పెడితే బాగాలేదా? ఇది మంచి పద్ధతి కాదా? ఇది మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి, పత్రికలో చెప్పండి. నో వే హోమ్ అంటే అది ఒక ఎమోషన్. ఎన్నో ఇయర్స్ తర్వాత మన చైల్డ్హుడ్ సూపర్ హీరోస్ని స్క్రీన్ పైన చూస్తే అది అదిరిపోయింది. ఇంకా కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. అయితే ఆ మ్యాజిక్ అనేది అప్పుడప్పుడే జరగాలి, అంతేగాని డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ప్రతిసారి అదే చేస్తే ఎవ్వడికి ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళైతే ఇప్పుడు ఇదే పని చేస్తున్నారు. స్పైడర్-మ్యాన్ 4ని ఇట్లా చేయాలని చెప్పి చూస్తున్నారు. నో వే హోమ్లో టోబీ అండ్ ఆండ్రూ కనపడడం వల్ల నో వే హోమ్ ఈజీగా $1.91 బిలియన్ దాటేసి వసూలు వర్షాన్ని కురిపించింది. అయితే ఇది అకేషనల్గా జరిగితేనే ఇట్లాంటి రిజల్ట్స్ అనేవి వస్తాయి. కాకపోతే ఇలాంటివి నార్మల్గా జరుగుతూ ఉంటే ఆడియన్స్కి ఇది రొటీన్ అయిపోతుంది. ఇంకా అలానే ఆ యాక్టర్స్ కూడా క్రెడిబిలిటీ అనేది పోతుంది. అంటే ఈ క్యారెక్టర్స్ అనే వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి కనబడితే ఫ్యాన్స్కి ఇంకా జనాలకు కూడా ఒక హైప్ ఇంట్రెస్ట్ ఉంటుంది. డైలీ వచ్చిపోయే వాళ్ళైతే ఎవరు చూస్తారు చెప్పండి? వీళ్ళకి ఈ మాత్రం కూడా బుర్రలేదు. ఇప్పుడు ఇదే పని ఈ మూవీ ద్వారా చేయాలనుకుంటున్నారు. ఏదో ఇప్పుడిప్పుడు టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ని ఈ పెద్ద ఎంసీయూకి దూరంగా ఇండిపెండెంట్గా గ్రౌండ్గా స్ట్రీట్ లెవెల్ అడ్వెంచర్స్తో కామిక్స్కి ప్రాణం పోసేలాగా తీస్తారని చెప్పేసి టాక్ వచ్చింది. ఆ ప్రయత్నంలోనే ఇంకో ఉంది. కాకపోతే వీళ్ళు సడన్గా వచ్చి దీన్ని మల్టీవర్సల్ మూవీ చేయండి, టోబీని ఆండ్రూని పెట్టేయండి, మా సోనీ వర్షన్ ఇందులో కలిపేయండి, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ కలిపి చేస్తే లాస్ట్కి ఏం జరిగేది? ఈ మూవీ అస్సాంకే. కేవిన్ మామ చాలా మంచిగా ఈ మూవీని గ్రౌండెడ్గా ప్లాన్ చేశారు. ఆయన ప్లాన్స్ మనం చూసుకుంటే పీటర్ పార్కర్ లోన్లీనెస్ని, మనీ ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీ, లవ్, సింబయోట్ అండ్ స్ట్రీట్ లెవెల్ క్రైమ్ ఫైటింగ్ అయితే ప్లాన్ చేశారు. ఈ స్పైడర్-మ్యాన్ ట్రయాలజీలో 4, 5, 6 పార్ట్స్కి మెయిన్ విలన్గా కింగ్ పిన్ అనుకున్నారు. ఇంకా ఒక్కొక్క మూవీ ద్వారా ఒక్కొక్క స్పైడర్-మ్యాన్ విలన్స్ని చూపిస్తూ ఫైనల్గా 6th పార్ట్కి కింగ్ పిన్ని డైరెక్ట్గా ఎదుర్కొనేలా అయితే మనకు చూపిస్తారు. ఈ దారిలో స్ట్రీట్ లెవెల్ హీరోస్ లైక్ డేర్ డెవిల్, డిఫెండర్స్ వీళ్ళతో అయితే స్పైడర్-మ్యాన్ టీమప్ అయ్యి ఈ పెద్ద విలన్ అయిన కింగ్ పిన్ని ఎలా ఆపారు అనేదే ఈ ట్రయాలజీ యొక్క స్టోరీ. అంటే స్టోరీ అనేది ఇలా ఉండొచ్చు. ఇదైతే డిఫరెంట్ స్టోరీ లైన్గా సెల్ఫ్ సెంటర్డ్ యూనివర్స్గా అయితే ఉంటుంది, పెద్ద ఎంసీయూకి దూరంగా. మనకు కావాల్సింది ఇదే. ఇప్పటి వరకు స్పైడర్-మ్యాన్ని పెద్ద పెద్ద స్టంట్లు చేసి చూసినాం. ఇప్పుడు ఇలాంటి చిన్న స్టోరీలు చూస్తేనే మనం తనకు కనెక్ట్ కాగలం. సో ఈ ప్రయత్నంలో ఎంసీయూ ఉంది. ఇంకా అదే దారిలో ఈ స్టోరీ జరిగేటప్పుడు మధ్యలో క్రాస్ ఓవర్స్ కూడా జరుగుతాయి, క్యాంగ్ డైనస్టీ, సీక్రెట్ వార్స్. కానీ ఈ పెద్ద పెద్ద ఈవెంట్స్ అనేవి ఈ స్టోరీ లైన్కి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేవి జరపదు. ఆ తర్వాత టామ్ హాలండ్ అయితే రిటైర్ అయిపోయి మైల్స్ మొరల్స్ అయితే ఈ ఎంసీయూకి స్పైడర్-మ్యాన్గా కంటిన్యూ అవుతాడు. ఇలా అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటి మంచి ప్లాన్ ఉండగా మళ్ళీ స్పైడర్-మ్యాన్ రెప్యుటేషన్ దెబ్బతీసేలాగా
వీళ్ళు ఈ మూవీస్ని చెడగొట్టడం కోసమే వీళ్ళైతే వేలు పెడుతున్నారు. కేవలం మనీ అనే అజెండా వల్ల వీళ్ళు చేసే పనికి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా తెల్ల జెండా ఎత్తేస్తారు. ఫ్యాన్స్కి కావాల్సింది ఇస్తే వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ అనేది వాళ్ళే డైరెక్ట్గా ఇస్తారు. ఇంకా మనీ కూడా వీళ్ళ మొహాన్ని కొడతారు. అది అర్థం కావట్లేదు ఈ గొర్రెలకి. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని వీళ్ళు చెడగొట్టుకున్నారు. టోబీ విషయంలో, యాండ్రూ విషయంలో, ఇప్పుడు టామ్ హోలాండ్ విషయంలో కూడా. కనీసం ఇప్పుడు జరిగే ఈ స్టోరీ కన్నా సక్రంగా జరగనివ్వరు. వాళ్ళ సోనీవర్స్ అలా అయిపోయింది. దాన్ని ఎట్టయినా సరి చేసుకోవాలి, లేదా ఆ చెత్తనంతా ఎలాగైనా ఎంసీయూ అకౌంట్లో వేసేయాలని చెప్పేసి ఇప్పుడు మల్టీవర్స్ ఎలాగో జరుగుతుంది కాబట్టి దాంతో కలిపేసి చేతులు దులుపుకుందామని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఈ స్పైడర్-మ్యాన్ 4 మూవీ ద్వారా వాళ్ళ గార్బేజ్ అయిన సోనీవర్స్ని ఇందులో కలిపేసి ఇంకెలానో డబ్బులు కావాలి కాబట్టి టోబీ అండ్ ఆండ్రూని పేరుకు పెట్టి వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతీసేలాగా వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తానికి సోనీ చేయాలనుకుంది ఇది. ఇట్లే కానీ వేలు పెట్టారనుకో, సో బెటర్ ఈ విషయాన్ని కేవిన్ మామకు వదిలేస్తే మంచిది. లేదంటే సోనీవర్స్కి నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సో చూసుకోవాలి మరి. అదండి, దీనిపైన మీరే అనుకుంటున్నారు కామెంట్స్ చెప్పండి. ఇంక వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.